press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందన్. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ ఎక్సెల్ ట్యుటోరియల్స్లో ఇక్కడ మనకి ఫార్ములా ట్యాబ్లో ఇక్కడ మనకి ఫార్ములా ఆడిటింగ్ అనే గ్రూప్లో కొన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ట్రేస్ ప్రెసిడెంట్స్ అని, ట్రేస్ డిపెండెన్స్ అని, రిమూవ్ యారోస్, ఎవాల్యుయేట్ ఫార్ములా, షో ఫార్ములా, ఇలా కొన్ని ఉన్నాయి కదా. వీటి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఎక్కడ యూజ్ చేస్తాం, దేనికి ఉపయోగపడుతుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకొని మనకి ఇక్కడ ఒక ఎంటీ డేటా షీట్ అయితే తీసుకున్నాను. నేను ఈ డేటా షీట్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక నెంబర్ టైప్ చేశాను. అదేవిధంగా నేను ఇక్కడ చూస్తే ఇంకో దగ్గర ఇంకో నెంబర్ని టైప్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకో నెంబర్ని టైప్ చేశాను. ఓకేనా? నేను 3 నెంబర్ని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు ఈ 3 నెంబర్స్ యొక్క సమ్ నాకు ఇక్కడ రావాలి. సో దానికి మనం ఏం చేస్తాం, బేసికల్లీ మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి మనకి ఏ సెల్స్ అయితే కావాలో ఆ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వాల్యూ అయితే వస్తుంది. ఓకేనా? అంటే మనకి ఈ వాల్యూ ఎలా వచ్చింది, ఇక్కడ A1 ప్లస్ A3 ప్లస్ A6 ఈ 3 కలిపితే ఈ వాల్యూ మనకు వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇంకొక సెల్లో ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి ఈ సెల్ ప్లస్ అలాగే ఈ సెల్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఈ వాల్యూ ఎలా వచ్చింది, ఈ 3 యొక్క సెల్స్ యొక్క సమ్ము మనకి ఈ సెల్లో వచ్చింది, రైట్? ఈ వాల్యూ ఎలా వచ్చింది, ఈ వాల్యూ ప్లస్ అదే ఇది వాల్యూ, ఈ 2 వాల్యూస్ కలిపి మనకి ఈ వాల్యూ వచ్చింది. అంతేనా? A3 ప్లస్ C4. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటికి కూడా ఇది ఈ C4 అనేది C4 కాదు. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఇది క్లిక్ చేశారనుకోండి, ఇది మీకు ఇది వాల్యూ కావచ్చు. ఓకేనా? కాకపోతే ఇది వాల్యూ కాదు మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు 100 రాస్తున్నారు, రైట్? ఇది ఫంక్షన్ అంటే ఫార్ములా ఏం అప్లై చేయలేదు, నెంబర్ను యాడ్ చేసామంతే. కానీ ఇది మాత్రం ఇది ఒక ఫార్ములా బేస్డ్లో ఉంది ఇది, అంతే కదా. ఆ 3 కలిపితే సమ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా ఆడిటింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ట్రేస్ ప్రెసిడెంట్స్ ఫస్ట్ ఫార్ములా. సో ఈ ట్రేస్ ప్రెసిడెంట్స్ అంటే అర్థం ఏంటంటే మనకి ఒక ఫార్ములా ఉపయోగించి మనం ఏదైనా ఒక సమ్ని కానీ యావరేజ్ కానీ తీసుకొచ్చామనుకోండి, అసలు అది ఎలా తీసుకొచ్చాము అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది ఆరోస్తో. దానికి ట్రేస్ ప్రెసిడెంట్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నేను 1150 ఈ 1150 వాల్యూ ఎలా వచ్చిందో మనకు తెలియదు. సో నేను తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ట్రేస్ ప్రెసిడెంట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా మనకి ఈ 3 యొక్క కలయిక ఇది అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? అర్థమైందా? అంటే ఈ విధంగా అనమాట. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ యారోస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యారోస్ అనేవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసి ట్రేస్ ప్రెసిడెంట్స్ క్లిక్ చేస్తున్నాను అండి, ఆటోమేటిక్గా నాకు ఈ 2 యొక్క కలయిక అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? ఇది నాట్ ఓన్లీ సమ్ ఒకటే కాదండి, మీరు అలాగే దాంతోపాటుగా మీరు మ్యాక్సిమం, మినిమం, యావరేజ్, ప్రోడక్ట్ ఇవన్నీ కూడా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ట్రేస్ డిపెండెన్స్, ఇక్కడ ట్రేస్ డిపెండెన్స్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది 50, ఇది సింగిల్ నెంబర్ కదా. ఈ సింగిల్ నెంబర్ దేనికి యూజ్ అవుతుంది, ఈ 1150లో సమ్ వచ్చేదానికి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ కానీ వాల్యూ చేంజ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ వాల్యూ చేంజ్ అయిపోతుంది, అవుతుంది. ఎందుకని అలాగా, ఎందుకంటే ఇక్కడ మనం ఈ సెల్ యొక్క ఎడిషన్ ఇక్కడ రాసున్నాం మన ఫార్ములా. ఇక్కడ చూడండి, ఏమైనా రాసున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ వాల్యూ మారితే ఆటోమేటిక్ ఇక్కడ వాల్యూ మారిపోతుంది. అంటే దీని యొక్క డిపెండెంట్ అనమాట ఇది, అంతే కదా. దీని యొక్క డిపెండెంట్ ఇది. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకుందాం. ఈ వాల్యూ తీసుకుంటే ఇక్కడ మనం ఏ 2 యొక్క డిపెండెంట్, ఇప్పుడు 1150కి 100 అనేది డిపెండెంట్. ఓకేనా? అదేవిధంగా 1250కు ఇది డిపెండెంట్, అంతే కదా. ఇప్పుడు దీనికి ఈ 2 కలిస్తేనే కదా ఇది వచ్చింది, అంతే కదా. సో 50 క్లిక్ చేసి ఇక్కడ నేను ట్రేస్ డిపెండెన్స్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా దీని యొక్క డిపెండెంట్ అని చూపించేస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా? అదేవిధంగా రిమూవ్ యారోస్ క్లిక్ చేసి ఇప్పుడు నేను దీనికి వెళ్ళేసి ట్రేస్ డిపెండెంట్ క్లిక్ చేస్తాను. చూడండి, అంటే 100 అనేది 1150కి డిపెండెంట్, అదేవిధంగా 1250 కూడా డిపెండెంట్ అనమాట. ఓకేనా? అంటే ఈ విధంగా మనకి ఈ ట్రేస్ డిపెండెంట్ అనేది యూజ్ అవుతుంది. ట్రేస్ ప్రెసిడెంట్ అంటే అర్థం ఏంటంటే మీరు అప్లై చేసిన ఫార్ములాలో మీకు వే ఆఫ్ అంటే మీరు ఎలా చేశారో తెలుసుకునేదానికి ట్రేస్ ప్రెసిడెంట్ వాడతారు. ట్రేస్ డిపెండెంట్ అంటే
ఒక వాల్యూ అనేది సమ్ కానీ టోటల్ కానీ ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది, ఎన్ని రకాలు అంటే ఇప్పుడు ఒక వాల్యూ డిపెండెంట్ అయి ఉండొచ్చు, 2 వాల్యూ డిపెండ్ అయి ఉండొచ్చు, ఇలా ఎన్ని వాల్యూ డిపెండ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఒకవేళ ఆర్ఎస్ పోవాలనుకుంటే మనం ఇక్కడ రిమూవ్ ఆర్ఎస్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే వెళ్తుంది. నెక్స్ట్ అదేవిధంగా షో ఫార్ములాస్. షో ఫార్ములాస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి 1150 అనే వాల్యూ ఇక్కడ మనకి తెలుసు, కానీ ఇక్కడ దీని వెనకాల వాడిన ఫార్ములా అనేది మనకి తెలియదు అనుకోండి, గుర్తులేదు అనుకోండి. ఇప్పుడు మనకు తెలిసి 3 ప్లస్ చేసామని, కాకపోతే మనకు తెలియదు అనుకుందాం. సో అది మనకు ఒక ఫార్ములా టైప్లో కావాలంటే ఇక్కడ షో ఫార్ములాస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏంటంటే ఫార్ములా అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఫార్ములా అయితే మీకు వస్తుందిగా. అంటే మనకి ఫార్ములా అర్థం కాకపోతే మనం ఇక్కడ షో ఫార్ములా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్ములా అయితే చూపిస్తుంది. ఒకవేళ తీసేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి నెంబర్ అనేది మళ్ళీ అదే చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ఫార్ములా. ఎవాల్యుయేట్ ఫార్ములా అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా ఇప్పుడు ఇక్కడ ఎడిషన్ చేసాం, ఇది చిన్న క్యాలిక్యులేషన్. ఒకవేళ పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు ఒక శాలరీ షీట్ తీసుకుంటే వాళ్ళకి పిఏలు టీఏలు ఏవో బోనస్లు అని అవన్నీ యాడ్ చేస్తారు కదా. సో అవన్నీ యాడ్ చేసినప్పుడు వాళ్ళకి లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఏదైనా డౌట్ వచ్చింది, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అంతా కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని. సో దానికోసం వాళ్ళు ఏంటంటే ఈ ఎవాల్యుయేట్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1150 ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు నేను ఎవాల్యుయేట్ ఫార్ములా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి చూడండి ఫార్ములా వచ్చింది. ఫస్ట్ ఇక్కడ మీరు ఎవాల్యుయేట్ క్లిక్ చేశాను అనుకోండి, ఫస్ట్ వాల్యూ 50, నెక్స్ట్ వాల్యూ 100, నెక్స్ట్ వాల్యూ మనం చేసింది ఏంది, ఆ రెండు కలిపితే ఎంత వచ్చింది 150 అని చూపిస్తుంది. నెక్స్ట్ వాల్యూ 1000, నెక్స్ట్ వాల్యూ ఇలా 1150. చూసారంటే ఈ విధంగా అంటే మనకి ఎలా చేసామని స్టెప్ బై స్టెప్ ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అదే ఇది చూసుకుందాం. ఎవాల్యుయేట్ ఫార్ములా క్లిక్ చేస్తే మనకి చూడండి A3 + C4 ఎవాల్యుయేట్. A3 యొక్క వాల్యూ 100 అని చూపిస్తుంది. నెక్స్ట్ వాల్యూ 1050, నెక్స్ట్ వాల్యూ 1150 అని చూపిస్తుంది. ఎవాల్యుయేట్ క్లిక్ చేస్తే 1250 వచ్చింది. అంటే ఈ విధంగా ఏంటంటే మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనకి ఈ ఫార్ములా అనేది స్టెప్ బై స్టెప్ మనకి జరుగుతూ మనకు అర్థమయ్యే విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ ఫార్ములా ఆడిటింగ్లో ఉండే ఈ ఆప్షన్స్ని యూజ్ చేస్తాం. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ వెళ్ళి కమెంట్ చేయండి. సో అదేవిధంగా ఈ వీడియో నచ్చింది అనుకున్న నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా అలాగే ఎటువంటి టెక్నాలజికల్ వీడియోస్ని మన ఛానల్ నుంచి మిస్ అవ్వకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుంటాను.